ఇక పద్మభూషణ్ అంటారా, మీకు ఇప్పుడు వచ్చింది, ఆయనకు 15 సంవత్సరాల కిందట వచ్చింది. మెంటల్ సర్టిఫికెట్ ఉన్న వ్యక్తికి పద్మభూషణ్ ఇస్తారా? మెంటల్ సర్టిఫికెట్ ఉన్న వ్యక్తి ఎమ్మెల్యేగా పనికొస్తాడా? ఇలాంటి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాజు, మీరు చూస్తున్నారు గంపల రాజు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చి ఇప్పుడైతే మెగా ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీ కలిసిపోయారు. కానీ గతంలో ఈ రెండు ఫ్యామిలీల మధ్య పచ్చగట్టి వేస్తే బొగ్గుమనే పరిస్థితి ఉండేది. పైకి బాగానే ఉన్నప్పటికీ లోపల మాత్రం అత్యధిక పోరు కొనసాగుతూనే ఉండేవారు. ఈ రెండు ఫ్యామిలీలు పోరాడాయి. ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ అవకాశం చిక్కినప్పుడల్లా మెగాస్టార్ చిరంజీవి గారిపై, అలాగే మెగా ఫ్యామిలీపై తన అక్కసును వెళ్ళగక్కేవారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టిన సమయంలో ఆయనపై బాలకృష్ణ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. రాజకీయాలంటే ఎమోషన్ కాదు. అమితాబ్ బచ్చన్ రాజకీయాల్లో వచ్చి ఎంపీ కాడు, గొప్ప నాయకుడిని ఓడించి పార్లమెంట్కి వెళ్ళాడు. అక్కడ ఆటోగ్రాఫ్స్ ఇవ్వడమే సరిపోయింది. చిరంజీవి కూడా అంతే. రాజకీయాలు అందరూ రాణించలేరు, మా బ్లడ్ వేరు, బ్రీడ్ వేరు అంటూ చిరంజీవి స్థాయిని తగ్గించి మాట్లాడారు. తన అన్న చిరంజీవి మీద బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై మెగా బ్రదర్ నాగబాబు అప్పట్లోనే గట్టిగా కౌంటర్ ఇచ్చారు. బ్లడ్ బ్రీడు అనేది జంతువులకు మాత్రమే ఉంటుంది, అమితాబ్ బచ్చన్ చిరంజీవి గారిని విమర్శించే స్థాయి ఇది అంటూ నాగబాబు గారు బాలకృష్ణ గారిపై నిప్పులు చెలరేగారు. అప్పట్లో వరుస వీడియోలు కూడా రిలీజ్ చేశారు. ఇక ఆ తర్వాత కూడా బాలకృష్ణ మెగా ఫ్యామిలీపై తన విమర్శలు కొనసాగిస్తూనే ఉన్నారు. 2014 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారి సాయంతో అధికారంలోకి వచ్చి టీడీపీ ఆ తర్వాత జరిగిన పరిణామాలతో పవన్ ఎవరో తనకు తెలియదంటూ బాలకృష్ణ గారు సెటైర్లు కూడా వేశారు. జనసేన సభలకు వెళ్లేవారు అలగా జనం అంటూ బాలకృష్ణ గారు హేళన కూడా చేశారు. దానికి కౌంటర్గా నాగబాబు గారు కూడా మాట్లాడారు. అదేవిధంగా బాలకృష్ణ వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ సైతం ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. అయితే తర్వాత జరిగిన పరిణామాలతో ఈ రెండు ఫ్యామిలీలు కలిసిపోయాయి. అయితే తాజాగా బాలకృష్ణ మరోసారి తన నోటికి పని చెప్పాడు. పద్మభూషణ్ వచ్చిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బాలకృష్ణ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నా మాదిరిగానే ఇలా 50 ఏళ్ళు హీరోగా నటించిన వారు ఎవరూ లేరంటూ సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నారు. అయితే ఈ సమయంలో ఆయన తన రాజకీయ ఎంట్రీపై కూడా మాట్లాడారు. రాజకీయాల్లోకి చాలా మంది నటులు వచ్చారు, నామరూపాలు లేకుండా పోయారు, అడ్రస్ లేకుండా పోయారని కాస్త ఘాటుగానే స్పందించాడు. అయితే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు చిరంజీవి గారిని ఉద్దేశించి అన్నారని నెటిజన్ల కింద కమెంట్ చేస్తున్నారు. చిరంజీవి గారు గతంలో ప్రజారాజ్యం పార్టీ పెట్టి కాంగ్రెస్లో విలీనం చేసి ఆ తర్వాత చిరంజీవి క్రీసీల రాజకీయాల నుంచి కూడా తప్పుకున్నారు. దీనిలో భాగంగానే చిరంజీవిని ఉద్దేశించి బాలకృష్ణ ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని నెటిజన్లు కూడా మాట్లాడుకుంటున్నారు. అయితే ఇక్కడ బాలకృష్ణ గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆయన మీలా ఎక్కడైతే నెగ్గుతానో అక్కడ పోటీ చేయలేదు. ఆయన మీలా మరొకరి సాయంతో ఎమ్మెల్యేగా మారలేదు. మీరు హిందూపురంలో ఎమ్మెల్యేగా గెలవకముందే అక్కడ టీడీపీ దాదాపు 8 సంవత్సరాల నుంచి టీడీపీ గెలుస్తుంది వరుసగా. అందువల్ల అక్కడ ఖచ్చితంగా టీడీపీ గెలుస్తుందనే ఉద్దేశంతో మీరు అక్కడ పోటీ చేశారు. లేకపోతే మీకు ఆ ఎమ్మెల్యే పదవి ఉండేదా? కరెక్ట్గా చెప్పాలంటే ఆ తెలుగుదేశం పార్టీ మీ నాన్నగారు పెట్టింది. ఆ పార్టీకి కొడుకు కాబట్టి మీరు సీఎం అవ్వాలి. మీరు అంత చేతగాని వాడు కాబట్టే చంద్రబాబు నాయుడు గారు సీఎంగా చేస్తున్నారు. అవునా కదా? మళ్ళా మీరు మెగాస్టార్ చిరంజీవి గారు ఆయనంత వ్యక్తి, ఆయన ఎవరి సపోర్ట్తో కూడా రాలేదు. సొంతంగా పార్టీ పెట్టారు, 18 సీట్లు గెలుచుకున్నారు. ఇంకా ఎక్కువే గెలిచేవి. కానీ అప్పుడున్న రెండు బలమైన పార్టీల మధ్య ఒంటరిగా పోరాటం చేసి ఆ సీట్లు గెలవడం గొప్పే. ఎక్కడి దాకా ఎందుకు? మీ తమ్ముడు హరికృష్ణ అన్న టీడీపీ పార్టీ పెట్టి ఒక్క సీటు కూడా గెలవలేకపోయాడే. ఆఖరికి చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి ఎన్నో మాటలన్న హరికృష్ణ ఆఖరికి మళ్ళీ చంద్రబాబు నాయుడు కాళ్ల వద్దకే వచ్చి మళ్ళీ అదే పార్టీలో పనిచేశాడు. మీలే రాజకీయాలు చేస్తే ఆయన ఇప్పుడు సీఎం అయ్యేవాడు, అది తెలుసుకోండి. ఇక పద్మభూషణ్ అంటారా, మీకు ఇప్పుడు వచ్చింది, ఆయనకు 15 సంవత్సరాల కిందట వచ్చింది, అది కూడా తెలుసుకోండి. కాబట్టి వయసు పెరిగితే కాదు, బుద్ధి కూడా పెరగాలి. అయినా మీకు పద్మభూషణ్ ఏ విధంగా ఇచ్చారండి? మెంటల్ సర్టిఫికెట్ ఉన్న వ్యక్తికి పద్మభూషణ్ ఇస్తారా? ఒకసారి మీరే చెప్పండి. మెంటల్ సర్టిఫికెట్ ఉన్న వ్యక్తి ఎమ్మెల్యేగా పనికొస్తాడా? ఇలాంటి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఇలా మాట్లాడుకుంటూ పోతే ఈ వీడియో చాలా పెద్దదవుతుంది. ప్రజెంట్ కూటమిలో ఉన్నారు కాబట్టి మాట్లాడడం కరెక్ట్ కాదు. కాబట్టి ఇక్కడితో ఈ వీడియోనికి ఫుల్ స్టాప్ పెడుతున్నాను. దయచేసి ఇప్పటి నుంచైనా సరే ఆయన గురించి మాట్లాడేటప్పుడు కొంచెం నోరు అదుపులో పెట్టుకుని కొంచెం బాగా మాట్లాడండి కుదిరితే. లేకపోతే మాట్లాడకపోయినా పర్వాలేదు, ఇలా ఎద్దేవ మాటలు మాట్లాడి మీకున్న ఆ కాస్త పొరుగును కూడా పోగొట్టుకోకండి.